సో నా దగ్గర కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే. సో మరి అవి మీరు ఎంత తెలివిగా ఆన్సర్ చేస్తారో నేను చూస్తా. మీకు ముందు ఒకటి చెప్పాలి, నేను చాలా తెలివైనవాడిని. అంటే మీరు ఎంత తెలివైన వాళ్ళు ఈ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. చూద్దాం. ఓకే. మీలో స్పెషల్ టాలెంట్ ఏంటి? స్పెషల్ టాలెంట్ ఫ్లర్టింగ్. ఫ్లర్టింగ్. అది కాకుండా అది అందరికీ తెలుసు, తెలియంది కూడా చెప్పాలి. ఇంకా తెలియంది కూడానా? ఆ. యాక్టింగ్ అది నార్మల్ కంటిన్యూ టాలెంట్. స్పెషల్గా అంటే పడుకోవడం, తినడం అట్లాంటివా? తినడం అంత ఇంట్రెస్ట్ చూపించను, మ్మ్. పడుకోవడం కూడా అంత ఇంట్రెస్ట్ చూపించను. మ్మ్. ఇంకేముంటాయి? నవ్వడం. నవ్వడం. నా నవ్వు మా ఫ్రెండ్స్ లేకపోతే మా రూమ్మేట్స్ చాలా నేను నవ్వితే వాళ్ళు నవ్విస్తాను. నేను ఆహా. నా నవ్వుతోనే నవ్విస్తాను. నవ్వితే ఒకసారి నవ్వరా? ఇంటర్వ్యూ బాగా జనాలకు తెలిసిపోద్ది నా నవ్వు. ఒకసారి. నేను చాలా లౌడ్ స్పీకర్ గా నవ్వుతాను. ఓ, అన్నట్టు నవ్వుతారా? వచ్చేసింది వచ్చేసింది. ఇది ఫేక్ స్మైల్. రియల్ స్మైల్ కావాలనుకుంటే మొత్తం సౌండ్ తెప్పిస్తాం. మీరు తెప్పించాలి. ట్రై చేద్దాం, మన సాయి శక్తులా ట్రై చేద్దాం. ఇంకోటి, ఒక అమ్మాయిని చూడంగానే ఫస్ట్ అసలు ఏమనిపిస్తుంది నీకు? అమ్మాయిని చూడగానే నరాలు లెగుతాయి. నరాలు లాగడం ఏంది? అంటే ఏదో అంటారు కదా, ఉప్పెన సినిమాలో డైలాగ్. నీకు ఏ యాంగిల్లో నరాలు లాగుతున్నాయి చెప్పు. ఏమో ఆ ఒక అమ్మాయిని చూడగానే, లేకపోతే అందరు అమ్మాయిలు చూడగానే కాదు, పర్టికులర్ గా కొంతమంది ఉంటారు కదా, అరే ఈ అమ్మాయిని చూడగానే కొంచెం అట్రాక్షన్ కావచ్చు, క్రష్ కావచ్చు, లవ్ కావచ్చు, లేదంటే ఒక సిస్టర్ వైఫ్ కావచ్చు, అలా అలా అవుతూ ఉంటాయి. అట్లా కొంచెం ఆ బటర్ఫ్లైస్ ఎగురుతాయా? ఎగురుతాయి ఎగురుతాయా? ఎగురుతాయి. బటర్ఫ్లైస్ కాదు, గుడిలో గంట మోగుతుంది. గంట. అమ్మాయిలకి బటర్ఫ్లైస్ మోగితే అబ్బాయిలకి గంట మోగుతుంది. ఓకే. మీ లైఫ్ లో ఎవరిని తిట్టాలి అనుకుంటున్నారు? అంటే పేరు చెప్పకుండా వాళ్ళని తిట్టేసేయండి. ఒకడు ఉన్నాడు, వాడిని తిట్టాలనుకుంటున్నాను. ఓకే. యూజ్ చేయకూడదు కానీ ముందుండి మాట్లాడడం నేర్చుకోవాలి. వెనకుండి ఇలా గోతులు తవ్వడం మనిషికి కరెక్ట్ కాదు, అదే పొజిషన్. సో నీకేది మాట్లాడాలన్నా సరే దమ్ముంటే నా ముందు మాట్లాడు, వెనక మాట్లాడి నువ్వు నాకు అస్సలు ఏం అంటే వాళ్ళు అట్లానే ఉంటారు. మనం ఎంత చెప్పినా సరే వెనకనే మాట్లాడతారు. ఎందుకనంటే వాళ్ళు మనల్ని చూసి ఎక్కడో జెలస్ ఫీల్ అవుతున్నారు, అందుకే మన ముందు మాట్లాడడానికి భయపడుతున్నారు. అది. సో చాలా మంది లైఫ్ లో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, ఇంకా బాగుపరచలేం వాళ్ళని. ఓకే. మీ మదర్ అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా. లైక్ మీ ఇన్స్టాలో కూడా చూసాను, ఒక పోస్ట్ కి ఎవ్రీథింగ్ అని చెప్తూ ఒక క్యాప్షన్ చాలా ఇష్టం మా మదర్, A to Z నాకు. ఓకే. తను అన్నం తినడానికి అన్నం లేకపోయినా సరే నాకు పెట్టి, తనకి లేకపోయినా సరే అలా ఉంటారు. అఫ్ కోర్స్ కొంతమంది మదర్స్ అందరూ అలాగే ఉంటారు, కానీ మా మదర్ అంటే నాకు చాలా స్పెషల్. నాకు లైఫ్ లో మా మదర్ కి పుట్టడం ఒక వరం అనుకుంటా. బట్ ఏమీ లేకపోయినా సరే నన్ను మంచిగా చూసుకుంటది, కష్టపడి బాగా చూసుకుంటది. నేను ఏం అడిగినా సరే కాదనకుండా నాకు ఇప్పటివరకు ఇచ్చింది. మా ఇంట్లో వాళ్ళు కొంతమంది ఈ ఫీల్డ్కి వెళ్ళకుండా జాబ్ చేసుకోను, డిగ్రీ అయింది కదా అనుకున్నా సరే, మా మదర్ నాకు హైదరాబాద్ వచ్చే ముందు కూడా వాళ్ళు ఎవ్వరేమనుకున్నా సరే నువ్వు చేయగలవు, నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు సాధించగలవు అని మా అమ్మ నాకు మంచి సపోర్ట్ ఇచ్చి ఎప్పటికి కూడా ఫోన్ చేసి తిన్నావా లేదా. నేను కొంచెం చిరాకు చూపిస్తా, కానీ మా అమ్మకి మాత్రం నా మీద అంతులేని ప్రేమ, చాలా ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను కూడా ఫోన్ చేసి కొంచెం ప్రేమ చూపించాలి అన్న కన్సల్ట్ వస్తుంది, కానీ అమ్మ ప్రేమ దేనికి విలువ కట్టలేనిది. అసలు కల్మషం లేని ప్రేమ అమ్మ ప్రేమ. అసలు క్వశ్చన్ అడగక ముందే మీరు మొత్తం ఆన్సర్ చెప్పేశారు. మనకి అసలు అమ్మ ప్రేమ గురించి తెలియదు. అంటే ఐ మీన్ లైట్లే అనుకుంటాం, మనుషులు ఉన్నప్పుడు, మనుషులు లేనప్పుడు ఆ ప్రేమ ఏంటో తెలుస్తుంది. కానీ కొన్ని సీన్స్ నేను థియేటర్ లో అమ్మ ప్రేమ సీన్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, రియల్ గా ఎందుకో తెలియదు నాకు ఎమోషన్ కలంటే నీరు వచ్చేస్తుంది మొత్తం అమ్మ ప్రేమ గురించి వినగానే. ఎందుకంటే మా అమ్మ అంతలాగా 250 రూపాయలు కూలి పనికి వెళ్ళి మొత్తం కష్టపడి, అలాంటి రీల్స్ రీసెంట్ గా ఒకటి చూసాను, నాకు చాలా బాధ అనిపించింది. ఎంత వయసు వచ్చినా సరే అమ్మని కూర్చోబెట్టి పంచకుండా ఎందుకు ఇంకా పనిలోకి వెళ్తుంది. మా అమ్మకి ఇప్పటికీ కాల్ పెయిన్ వస్తుంది, కానీ నా కోసం పనిలోకి వెళ్ళి మొత్తం మనీ సంపాదించి నాకు పెడుతుంది. కష్టం. అసలు నువ్వు ఒక స్టేజ్కి వెళ్ళాక మీ మదర్ని అంతలా చూసుకోవాలి, అంతకు డబల్ నీకు ఏదైతే ఇస్తున్నారో అంతగా డబల్ చూసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీ గూగుల్ లాస్ట్ సెర్చ్ ఏంటి? మీరు ఏడుస్తున్నారా? లేదు, జస్ట్ ఎమోషనల్ అయ్యాను. అమ్మ అంటే ఎమోషన్. సో మరి ఎమోషనల్ గా ఉన్నారు కాబట్టి ఇదే ఫ్లోలో ఒక క్వశ్చన్ అడదాం అనుకుంటున్నా. మీ లైఫ్ లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ది వర్స్ట్ సిచ్యువేషన్ ఎప్పుడన్నా ఉందా?
ఏం మీరు సిచ్యువేషన్ అనుకునే వర్స్ట్ సిచ్యువేషన్ ఏమన్నా మీ లైఫ్ లో మీ ఫ్యామిలీలో? రీసెంట్ గా మేము మా ఇల్లు అమ్మేసుకున్నాము. ద వర్స్ట్ సిచ్యువేషన్ అది. మ్మ్. కట్టుకున్న ఇల్లు అమ్ముకున్నాము. ఐ మీన్ అంటే అప్పులు ఎక్కువైపోవడం వల్ల. అప్పులు ఎక్కువైపోవడం వల్ల. మరి ఇప్పుడు ఎట్లా ఉంది మరి ఇంట్లో సిచ్యువేషన్? ఓకేనా? ఇప్పుడు ఓకే, ఇల్లు ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, బట్ జీరో స్టేజ్ నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి లైఫ్ అనేది. ఓకే, ఏదైతే అదైంది, అప్పులు ఏం లేవు, ఆస్తి ఏం లేదు, నా కెరీర్ స్టార్ట్ చేద్దామని మీరు కొంచెం ఎమోషనల్ అయిపోతుంది. అమ్మ అనే వాడు వచ్చింది కాబట్టి ఇంకా ఎమోషనల్. సో నువ్వు కూడా ఏదో ఒకటి సాధిద్దామని హైదరాబాద్ వచ్చినావు, దట్టు అదే వేలో వెళ్తున్నావు. ఇప్పుడు సీరియల్స్ లో కూడా వస్తున్నావు. మామగారిలో చూసాము రీసెంట్ గా. నేను దానికి కూడా ఎలా వెళ్ళానంటే, ఐ మీన్ డైరెక్ట్ గా ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. సో నేను నార్మల్ గా నాకు కాల్ వచ్చింది వేరే వాళ్ళ దగ్గర నుంచి, తమ్ముడు ఇలాగ ఆర్టిస్ట్ గా వెళ్ళాలంటే, సరే ఆర్టిస్టే కదా పర్లేదు వెళ్దాము, నేను ఉన్న ఫీల్డ్ అదే కదా ఒకసారి ట్రై చేద్దాము అనుకున్నా. అనుకునేసరికి కార్ దగ్గరికి వెళ్ళబడికి వాళ్ళు అన్నారు కంపెనీ మేకప్ అసిస్టెంట్ అన్నారు. నాకు పౌడర్ కొట్టుకోవడమే రాదు, మేకప్ అసిస్టెంట్ నేనేం చేయగలనురా అనుకొని అన్న అన్నాడు, సుబ్బు అన్న అని మామగారు సీరియల్ మేకప్, నేను చూసుకుంటాను తమ్ముడు, నువ్వు జస్ట్ ఏం లేదు బ్యాగ్ పట్టుకొని వాళ్ళు అడిగింది ఇవ్వడం అని అన్నాడు. సరే ఓకే అన్న, ఎలాగో వచ్చాను కదా, నేను చేయకపోతే బాగోదు అని చేస్తుంటే అప్పుడు ఒక సీన్ అవుతుంది, ఒక అమ్మాయిని టీజింగ్ చేసే సీన్. ఆ సీన్ లో ముగ్గురు చేస్తున్నారు. వాళ్ళు బాగా చేస్తున్నారు లేదు, డైరెక్టర్ కి కొంచెం పిచ్చి చెప్పిస్తే నేను అడిగాను డేరింగ్. అప్పటి నుంచి నా మనసులో ఉంది, అడుగుదామా లేదా, ఒక ఛాన్స్ అడుగుదాం. నేను వచ్చింది యాక్ట్ చేయడానికి, కానీ అక్కడికి వెళ్ళేసరికి నాకు కంపెనీ మేకప్ అసిస్టెంట్ కింద ఇచ్చారు. ఒకసారి అడుగుదామా లేదా అని నాకు ఏంటంటే ఒకసారికి ధైర్యం తెచ్చుకొని, సార్ నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి సార్, నేను చేసి చూపిస్తాను, బాగుంటే ఓకే అని చేయండి, లేదంటే అప్పటికే డైరెక్టర్ ఫ్రస్ట్రేషన్ సరే వెళ్ళి తగలడరా అన్నారు. అనేసరికి వెళ్తే డైరెక్టర్ సార్ అందరినీ తిడుతున్నారు, కానీ నన్ను తిట్టట్లేదు. ఎందుకు తిట్టట్లేదా అనుకుంటే అప్పుడు యాక్ట్ చేసి వెళ్ళిపోయాము. ఆ సీన్ అయిపోయింది. సీన్ అయిపోతే అక్కడ ఉన్న సుహాసిని మ్యామ్, అందులో సీరియల్ హీరోయిన్ ప్రొడ్యూసర్ కూడా సుహాసిని మ్యామ్, ఆకర్షణ, ఇంకొక ఇద్దరు ఆర్టిస్టులు వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. అబ్బాయి బాగా చేస్తున్నాడు, అబ్బాయి ఆర్టిస్ట్ గా ట్రై చేయొచ్చు కదా, ఎందుకు మేకప్ అసిస్టెంట్ కింద వచ్చాడు, అబ్బాయి యాక్టింగ్ బాగుంది, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి అని అంటే, నాకు వాళ్ళ అసిస్టెంట్లు ఉంటారు కదా, వాళ్ళ అసిస్టెంట్లు వచ్చి చెప్పారు, ఇలాగ నిన్ను అక్కడ మ్యామ్ వాళ్ళు మెచ్చుకుంటున్నారు, పొగుడుతున్నారు, నువ్వు యాక్టింగ్ బాగా చేసావు అంటే, అసిస్టెంట్లు చెప్పింది కరెక్టా కాదా అని నేను డైరెక్ట్ గా వాళ్ళందరూ కూర్చున్న అక్కడికి వెళ్ళి వాటర్ తాగదామని అని వెళ్తే వాళ్ళు కూడా పిలిచి, యాక్టింగ్ బాగా చేస్తున్నావు బాబు, నువ్వు మరి ఆర్టిస్ట్ గా ట్రై చేయొచ్చు కదా, ఇలా ఎందుకు ట్రై చేస్తున్నావు, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి అని అంటే, నేను యాక్చువల్గా వచ్చింది దానికోసం మ్యామ్, ఏమన్నా ఉంటే చెప్పండి. మేనేజర్ని అడిగాను, ఇలా ఇది ఉంది అంటే, నేను ఏదో ఒకటి వచ్చింది నేను వెనక్కి వెళ్ళిపోకూడదు కదా, సో అది చేసుకుంటూ, నాకు ఎందుకో తెలీదు ఆ రోజు అప్పటి వరకు ఆ ఛాన్స్ ఇవ్వకముందు వరకు చాలా గిల్టీ ఫీలింగ్ ఉంది, వచ్చింది ఏంటి, నేను చేస్తుంది ఏంటి అన్న టైప్ లో గిల్టీ ఫీలింగ్ ఉంది. ఆ రోల్ ఎప్పుడైతే డేరింగ్ గా ఆ సార్ కూడా నాకు ఒక అవకాశం ఇచ్చారో, దాన్ని నేను ప్రూవ్ చేసుకునే టాలెంట్ ఇచ్చి ఆ యాక్టర్స్ దగ్గర నుంచి అప్రిషియేషన్ రావడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. ఏదన్నా సరే ఒక చిన్న స్టెప్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది ఏంటంటే ఈ రోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వగానే నేను ఆ క్లిప్ తీసుకొని ఇన్స్టాలో పెట్టుకున్నా, కానీ రిలీజ్ నాకు మార్నింగే కాల్ వచ్చింది మా అమ్మ దగ్గర నుంచి. ఎందుకు అని ఫోన్ లిఫ్ట్ చేశాను, నువ్వు ఏమన్నా సీరియల్లో యాక్ట్ చేసావా అని అడిగింది. స్టార్టింగ్ యాక్ట్ చేశానమ్మా, చిన్న రోలు, నీకెలా తెలుసు అంటే, లేదు ఊర్లో నేను ఇలా నడుస్తూ వెళ్తూ ఉంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చాలా మంది అంటున్నారు మీ కొడుకు మామగారు సీరియల్లో వచ్చారు చూసాము అంటే, అవునా అని మా అమ్మ చాలా ఎక్సైట్ అయ్యిందంట. మా అమ్మగారు సీరియల్లో వచ్చేసరికి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా సీరియల్ ఫాలో అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసి నువ్వేమైనా యాక్ట్ చేసావా, ఇందులో ఉన్నావు నువ్వు అని క్లిప్స్ తీసి నాకు పెట్టారు. నాకు భలే హ్యాపీనెస్ అనిపించింది. చిన్న రోల్కి మదర్ ఇంత హ్యాపీ ఫీల్ అయితే, కంటిన్యూటీ రోల్ కోసం ట్రై చేస్తున్నా. ఆఫ్ కోర్స్ వస్తే మాత్రం నా టాలెంట్ ప్రూవ్ చేసుకొని ద బెస్ట్ ఇస్తా. అవును, ఏదన్నా సరే మన ఇప్పుడు ఎవరైతే సూపర్ హీరోస్ ఉన్నారు వాళ్ళు కూడా చిన్న చిన్న చేస్తూ ఇప్పుడు వచ్చిన వాళ్ళే, అందరూ అదే అంటున్నారు. ఇంకా ఏ క్యారెక్టర్ వచ్చినా సరే వదులుకోకు, చిన్నదని నువ్వు ఫీల్ అవ్వకు, చిన్నదాని నుంచి ఎవరికైనా స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ లే ఎవరు అంత పెద్దవి వచ్చాయో కదా, సో ట్రై చేయి అంటే నాకు అదొక బూస్టప్ లాగా ఈ రోజు భలే అనిపించింది నాకు. ఓకే, అయితే ప్రసాద్ ఎక్కడ పెద్ద స్క్రీన్ లో చూడడానికా, సిల్వర్ స్క్రీన్ లో చూడడానికా? పెద్ద స్క్రీన్ అనేది అందరూ ఉంటారు, కానీ నాకేంటంటే సీరియల్స్ అనేది ఒక పిచ్చి. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా సీరియల్స్ ఫ్యాన్స్. ఐ మీన్ ఇప్పుడు నేను కూడా
వాళ్ళతో పాటు అలవాటు అయిపోయింది నాకు. సాయంత్రం 7 అవ్వడికి చాలు జీ తెలుగు, మా టీవీ వీళ్ళు పెట్టుకొని ఆ సీరియల్స్ కంటిన్యూగా చూస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు నేను అక్కడ ఫోన్ చూసుకున్నా సరే ఆ సీరియల్ సౌండ్స్ కి ఇంకా ఫోన్ ఎందుకు అని ఫోన్ పక్కన పెట్టి నేను కూడా సీరియల్ చూసేవాడిని. వాళ్ళు చేసే యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్, వీళ్ళు అక్కడ ఆ సీరియల్ కి ఎంత కనెక్ట్ అవుతారంటే లిటరల్లీ అక్కడ ఏదైనా ఒక నెగిటివ్ రోల్ అనుకో వీళ్ళు తిట్టుకుంటారు. ఏంటి ఆడేంటి ఇలా చేస్తున్నాడు, వాళ్ళ అమ్మాయిని ఇలా చేయడం తప్పు కదా అని వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళు తిడతారు. సో సీరియల్స్ లో మా అమ్మ వాళ్ళు అన్నారు, ఎప్పుడైనా సరే నువ్వు ఆర్టిస్ట్ గా అవుదాం అనుకుంటున్నావు కదా, ఒక సీరియల్లో చేస్తే నిన్న ఆ సీరియల్ చేయడం మేము ఇక్కడి నుంచి చూడాలి, ఇక్కడి నుంచి చూసి కంటిన్యూటీ రోల్ ఇంకా లాంగ్ టర్మ్ నేను చూడాలి, సీరియల్లో నేను చూడాలి అని అన్నారు. నేను మా అమ్మ కోరిక తీర్దామని ఒకటి ఉంది, నా హ్యాపీనెస్ గా నా యాక్టింగ్ పరంగా ఒకటి ఉంది. సో ఏదైనా సరే మా అమ్మ కోరిక నేను కన్ఫర్మ్ గా నేను తీరుస్తా, నేను ట్రై చేస్తా అసలు. అండ్ అలాగే నేను ఒక అమ్మాయిలు ఏడవడం ఎక్కువ చూసిన, కానీ ఒక అబ్బాయి ఏడవడం దట్టు అమ్మాయిల కోసం ఏడుస్తారు అబ్బాయిలు, అలాంటిది అమ్మ కోసం ఏడ్చినావు. సో ఖచ్చితంగా మీ అమ్మని హ్యాపీగా ఉంచుతావు, ఈ చిన్న స్టెప్ నుంచి ఏదో స్టార్ట్ చేస్తావో. నేను కూడా మా ఇంట్లో కూడా సీరియల్స్ ఎక్కువ చూస్తారు, సో నిన్ను అంటే పెద్ద పెద్ద సీరియల్స్ లో కంటిన్యూస్ గా ఉండే సీరియల్స్ ఖచ్చితంగా చూడాలనుకుంటున్నా. సో ఆల్ ది బెస్ట్ అన్నమాట. థాంక్యూ.